చైల్డ్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాయచోటి సబ్ డివిజన్ డిఎస్పీ ఎస్ మహబూబ్ బాషా గారి సూచనల మేరకు కలకడ సిఐ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో కలకడ ఎస్ఐ సి తిప్పేస్వామి మరియు వారి సిబ్బంది అందరూ కలిసి అంతర్జిల్లా చైల్డ్ స్నాచింగ్ ముఠాను ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వారి విచారణలో వాళ్ళు అన్నమయ్య జిల్లా మరియు చిత్తూరు జిల్లాలు కలిపి మొత్తం 11 ప్రాంతాలలో 11 చైల్డ్ స్నాచింగ్ కేసులు చేయడం జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 11 బంగారు గొలుసులను కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. ముఖ్యంగా ముద్దాయిల గురించి విచారించినప్పుడు వారిలో ముఖ్యంగా సయ్యద్ ఇర్ఫాన్ పాషా అనే అతను బెంగళూరు వాస్తవ్యుడు. అయితే జీవనోపాధి కొరకు ఈ సంవత్సరం ప్రారంభంలో కలిగిరికి రావడమైనది. అక్కడ పెయింటింగు కార్పెంటర్ పని చేస్తూ జీవనోపాధి చేస్తూ ఉన్నాడు. ఇతను చేసే పని, ఇతను సంపాదించే సంపాదన తన ఖర్చులకు సరిపోవడం లేదని ఇక్కడ కలిగిరిలో ఉన్న షేక్ మహమ్మద్ అలీ, షేక్ మహబూబ్ బాషాల పరిచయంతో, అదేవిధంగా అతని పాత స్నేహితులైన షేక్ అర్షద్ బాషా, షేక్ అర్బాద్ బాషాలను పిలిపించుకుని ఈ ప్రాంతంలో తిరిగి చైల్డ్ స్నాచింగ్ చేద్దామని మాట్లాడుకోవడం జరిగింది. ఈ క్రమంలో వారు కలగడ పిఎస్లో 1 నేరము, కేవీపల్లి పిఎస్లో 1 నేరము, పీలేరు పిఎస్లో 2 నేరాలు, వాయల్పాడు పిఎస్లో 2 నేరాలు, మదన్పల్లి 2 టౌన్ పిఎస్లో 1 నేరము, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో సదుంలో ఒక నేరము, పొగనూరులో 1 నేరము, చౌడేపల్లిలో 1 నేరము, కల్లూరు పిఎస్లో 1 నేరం చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు 11 నేరాలు పాల్పడి 11 గొలుసులను తస్కరించడం జరిగింది. 11 గొలుసుల ఈరోజు చాకచక్యంగా కలగడేసే తిప్పేస్వామి గారు రికవర్ చేయడం జరిగింది. వాటి తూకం వచ్చి 268.5 గ్రాములు. వీటి విలువ సుమారు 16,74,000 రూపాయలు అవుతుంది. ఈ పనిలో కలగడేసే తిప్పేస్వామి వారి సిబ్బందిని అభినందిస్తూ వారికి మంచి సర్వీస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి రివార్డ్ రోడ్ ఇవ్వాల్సిందిగా ఎస్పీ గారికి రికమెండ్ చేయడం జరిగింది.